ముఖ్యంగా నిజంగా రాజుపాలెంలో ఉన్నటువంటి మీరు, స్థానిక క్రీస్తు సంఘ సభ్యులుగా ఉన్న మీరు బుల్లర్బాయ్ గారిని సువార్థికులుగా, సేవకులుగా కలిగి ఉండడం అనేది నిజంగా మీకు కలిగినటువంటి ధన్యత, దేవుడిచ్చినటువంటి గొప్ప దీవెన. ఆయనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు, అలాగే వారి భార్య, మన సహోదరికి ఉన్నటువంటి అనారోగ్య స్థితి, ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, దేవుని పని అనుకున్నది అనుకున్నట్లుగా జరిగించాలనే ఉద్దేశంతో వారు ఎంతో ఉన్నతంగా ప్రయాసపడుతున్నారు. ఈ రోజుల్లో ఏదో ఒక చిన్న కారణం దొరికితే చాలు మానేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. మబ్బు పడితే చాలు ప్రార్థన పెడదామా, మానేద్దాం, వర్ష రాకర్లా, మబ్బు పడితే చాలు మానేస్తున్నారు కొంతమంది. టీవీలో వార్తలు చెబితే చాలు మానేస్తున్నారు కొంతమంది. నిజంగా సమస్యలు ఎదురవుతూ ఉన్నా మీరు ఆత్మీయంగా బలపరచబడటానికి ఆటంకం కాకూడదు అని అధిగమించి మీ కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారు బుల్లబ్బాయి గారు, మా సహోదరి. అందును బట్టి వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఎంతో చక్కగా ఈ క్రమానికి కావలసిన వాటిని సిద్ధపాటు చేసి మరలా ఈ తరగతికి ఏకీభవించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గత రాత్రి యందు మనము లేఖన భాగాలలో నుంచి ఒక పాఠ్యాంశాన్ని ప్రారంభించుకొని నేర్చుకున్నాం. దేనిని గురించి? కన్యక గర్భమందు క్రీస్తు పుట్టుక అనేటువంటి అంశాన్ని ప్రారంభించుకొని దాని యందు మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. కన్యక గర్భమందు క్రీస్తు పుట్టుక అనేటువంటి దాని విషయంలో, అంటే లేఖనాల ప్రకారముగా ఆలోచించినట్లయితే దేవుడు మనుషులైన మన పట్ల ఎంత ఉన్నతమైన ప్రేమను, సంకల్పాన్ని కలిగిన వాడై ఉన్నాడో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ద్వారా, ఆయన యొక్క జీవితము ద్వారా మేలు ఎవరికి కలిగింది? మనుషులైనటువంటి మనందరికీ కూడా మనుషుల వలన జరగనటువంటి మేలు క్రీస్తు ద్వారా దేవుడు జరిగించాడు. ఆ మేలు జరగటానికి దేవుని యొక్క నిత్య సంకల్పం అనేది ఎలా జరిగిందనే దాని గురించి ఆలోచించుకుంటూ కన్యక గర్భమందు క్రీస్తు పుట్టుక అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకున్నాం. అక్కడ మనం రాసుకున్నటువంటి ఆ కన్యక, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినటువంటి కన్యక ఎవరని మనం రాత్రి లేఖనాల్లో చూసాం. ఎవరు? మరియా. మరియా ఎవరికి ప్రదానం చేయబడింది? యోసేపునకు ప్రదానం చేయబడింది. యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత కన్యకగా ఉన్నప్పుడే ఆమె గర్భవతి అయింది అనే దాన్ని మనం మాట్లాడుకుంటూ, మరియా మొదట గర్భవతి అయ్యే సమయానికి కన్యకయే అనటానికి సాక్ష్యాలు మనం చూసాం. మొదట సాక్ష్యం ఇచ్చింది ఎవరు? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. రెండవసారి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? మరియే తనకు తానుగా సాక్ష్యం ఇచ్చింది. మూడవసారి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? దేవదూత సాక్ష్యము. నాలుగోసారి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? ప్రదానం చేసుకున్న యోసేపే ఆమె గురించి సాక్ష్యం ఇచ్చాడు. కనుక క్రీస్తును గర్భము ధరించేటప్పటికి మరియ కన్యకగానే ఉంది. ఆ తర్వాత క్రీస్తు పుట్టిన తర్వాత మరల మరియ కన్యకగానే ఉందా, లేక మరలా ఆమెకు బిడ్డలు పుట్టారా అనే దాంట్లో ఏది నిజమని బైబిల్లో చూసాం మనం. క్రీస్తు పుట్టేదాకా మాత్రమే ఆమె ఆ స్థితిని కలిగి ఉంది. క్రీస్తు పుట్టిన తర్వాత మరలా ఎవరిని వివాహం చేసుకుంది? యోసేపుని వివాహం చేసుకుంది. యోసేపు మరియలకు మరలా బిడ్డలు పుట్టారు అని లేఖన భాగాలలో మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 55-56 వచనాలు నేర్చుకున్నాం. ఎంత బిజీగా పనిచేసినా మరలా ఆ పాఠాన్ని మీరు చదువుకున్నారనే ఆలోచన, నమ్మకం నాకు ఉంది. కాబట్టి యోసేపు మరియలకు పుట్టినటువంటి పిల్లలలో మగ పిల్లలు ఎంతమంది?
నలుగురు, చాలా సంతోషం. నలుగురు పేర్లేంటి? యాకోబు, యోసేపు, సీమోను, యోధ. చాలా సంతోషం. ఈ నలుగురు కుమారులు ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురు యేసుక్రీస్తు వారికి ఏవాళ్ళు అవుతారు? సహోదరులు. అంటే అన్నయ్యలా, తమ్ముళ్ళ? తమ్ముళ్ళు. క్రీస్తుకి అన్నలు లేరు, తమ్ముళ్ళు మాత్రం నలుగురు ఉన్నారు. దీన్ని డీప్గా వెళితే ఒక ఆయన ఏమన్నాడంటే సగం సహోదరులు అన్నాడు ఆమె. ఏ సహోదరులు? సగం సహోదరులు అంటే దాని అర్థం, సగం సహోదరులు అంటే తల్లి ఒక్కటే కానీ తండ్రి వేరు. యోసేపునకు మరియకు పుట్టినటువంటి వాళ్ళు ఈ నలుగురు. పరిశుద్ధాత్మ శక్తి చేత పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు అనే వాస్తవాన్ని గ్రహించాలనే విషయాన్ని రాత్రి అందు మనం నేర్చుకున్నాం. అలాగూ కన్యక గర్భమందు క్రీస్తు పుట్టాలి అనే నిర్ణయాన్ని దేవుడు ఎప్పుడు తీసుకున్నాడో తెలుసా? ఎప్పుడు తీసుకున్నాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం చూసినట్లయితే 4 నుండి 6 వచనాలు. ఈ వచనాలు చాలాసార్లు చదువుంటారు. అక్కడ దేవుని యొక్క దయాపూర్వక నిత్య సంకల్పం ఎవరి యందు? మనుషులమైన మన యందు. మనుషులుగా పుట్టబోయే మనం అనగా దేవుని స్వరూపమందు మనుషులుగా చేయబడుతున్నటువంటి వారు పాపం చేస్తారని మనుషుల్ని చేయకముందే దేవుడు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? మనిషిని చేస్తే వాడు పాపం చేస్తాడని తెలుసా తెలీదా? దేవుడికి తెలుసు. మరి ఎందుకు చేశాడు దేవుడు? ఆలోచించారా? వాడు పాపం చేస్తాడని తెలిస్తే వాడిని ఎందుకు అలా చేయటం? ఈ రోజుల్లో తల్లిదండ్రులు అంటారు పిల్లల గురించి, అసలు ఈడు ఇలాంటి రోడని తెలిస్తే పుట్టగానే చంపేసేవాడిని అంటారు. ఏం తెలిస్తే అంటే తెలియక పాపం పాలిచ్చి మంచి భోజనం పెట్టి చదివించి పెంచింది. ఏం తెలియక? ఇలాంటి మూర్ఖుడని తెలియక, ఇలాంటి కూతురని తెలియక ఇలాంటి వాడని తెలియక నేను పెంచాను, ఇలాంటి వాడని తెలిస్తే చిన్నప్పుడే చంపేసేవాడినని. మరి దేవుడు మనుషులను సృష్టించే విషయంలో వాళ్ళు పాపం చేస్తారని తెలుసా తెలియక చేశాడా? తెలిసే చేశాడు. దేవునికైతే మానవుని చేస్తే ఆదాం మొదలుకొని అందరూ పాపం చేస్తారని తెలుసు. మరి తెలిసి ఎందుకు చేశాడు? ఆయన ఉద్దేశం ఏంటి ఆలోచించారా? పాపం చేస్తారని తెలిసినప్పుడు మనిషిని దేవుడు చేయటం ఎందుకు? చేసిన పాపాన్ని బట్టి శిక్ష వేయటం ఎందుకు? ఆ శిక్ష నుండి తప్పించబడటానికి మరలా యేసుక్రీస్తుని పంపటం ఎందుకు? దీనికో సామెత ఉంటుంది, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. ఉన్నారు ఎప్పుడైనా? దాని అర్థం ఏంటి? బురదలో కాలు పెడతాం ఎందుకు? దాన్ని కడుక్కోవటం ఎందుకు? మనిషిని చేయటం ఎందుకు? వాడు పాపం చేసినప్పుడు మళ్ళీ క్రీస్తుని పంపటం ఎందుకు? అసలు పాపం చేస్తాడని తెలిస్తే వాడు చేయకుండా ఉంటే బాగుండేది కదా అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? మనిషి మీద ఆయనకున్నటువంటి ప్రేమ, దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పం, అది ఎలాంటి సంకల్పం అయి ఉంటుందంటే చాలాసార్లు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఈరోజు పాఠం క్లుప్తంగానే ముగిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే వివాహం కానటువంటి వాళ్ళు ఇక్కడ ఎంతమంది అది చేయతండి? వివాహం ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు సిస్టర్ ఉంది, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సరే, ఇప్పుడు సిస్టర్ గారు ఉంది కదా, ఇప్పుడు చెల్లి ఉంది. అంటే ఒకసారి వివాహం కానివాళ్ళు, 2 సార్లు అనలేదు, ఒక్కసారి. సరే, ఇప్పుడు ఇక్కడ చెల్లి ఉందమ్మా. నీ పేరమ్మా? నీ పేరు తేజనా? నవ్య. సరే, ఇప్పుడు నవ్య ఉంది. తన కుటుంబంలో చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారిని చూస్తుంది, వాళ్ళ నాన్నగారిని చూస్తుంది, వాళ్ళ నాన్నగారు వాళ్ళని పెంచడానికి పడేటువంటి పనులు చూస్తుంది, వాళ్ళ అమ్మగారు పడుతున్న బాధలు చూస్తుంది. ఇప్పుడు నిజంగా మీ సేవకురాలు చూడండి, 3 కూతుర్లు, 3 కుమార్తెలైనా, 4 కుమార్తెలైనా ఆ చరిత్ర చెబుతుంటే నాకు భయమేంది. ఎందుకంటే నాకు 2 ఉన్నారు ఇప్పుడు. అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న, అంత జ్వరంతో ఉన్న కొన్ని పరిస్థితుల్లో ఆమె లేచి చేసి పెట్టాలి. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా 10 కేజీలు స్వీట్లు పంపించాలి. ఇలా తల్లి తండ్రి పడుతున్నటువంటి కష్టాలు చూసినప్పుడు
ఇప్పుడు మా నవ్య పెళ్లి చేసుకుందాం అనుకుంటుందా వద్దనుకుంటుందా? ఏమనుకుంటుంది? ఎన్ని తల్లి పడుతున్న కష్టాలు చూసినా, తండ్రి పడుతున్న కష్టాలు చూసినా, ఈ కష్టాలన్నీ పెళ్లి చేసుకోవటానికి బట్టి వస్తున్నాయి కాబట్టి జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకుంటుందా? అనుకోదా? ఏమనుకుంటుందో తెలుసా? చేసుకుందాం అనుకుంటా. ఎందుకో తెలుసా? కష్టాలున్నా, బాధలున్నా పిల్లలనే ప్రేమ ఇంకెక్కడ దొరకదు, భర్త అనే ప్రేమ ఇంకెక్కడ. అంటే కష్టాలు ఉంటాయి కానీ నాకంటూ కుటుంబం కావాలి, అది ప్రేమ. నాకంటూ బిడ్డలు కావాలి, అది ప్రేమ. అంటే పెళ్లి చేసుకుంటే కష్టాలు ఉంటాయని తెలిసినా పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు? కష్టాలు పడదాం కానీ కావాలి. దేవుడు కూడా అంతే. మనిషిని చేస్తే వాడు పాపం చేస్తాడు, దేవుని బాధ పెడతాడని తెలిసినా వాడు కావాలి. కాబట్టి వాడిని తిరిగి తన యొద్దకు మార్చుకోవటానికి తన కుమారుడైన యేసుక్రీస్తును పంపాలని దేవుని యొక్క నిత్య సంకల్పం. తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించటంలో ఆయన కలిగినటువంటి సంకల్ప ప్రకారముగానే కన్యక అయినటువంటి మరియ ద్వారా క్రీస్తు జన్మించేటువంటి సంకల్పాన్ని దేవుడు చేశాడు. కన్యక ద్వారానే యేసుక్రీస్తు ఎందుకు జన్మించాల్సి వచ్చిందంటే, రెండవది రాసుకోండి, గర్భము అనేది రాసుకోండి. గర్భం అనే దాని గురించి, ఈ గర్భము అనేటువంటి దాంట్లో కన్యకగా ఎందుకు ఆమె గర్భము ధరించాల్సి వచ్చిందంటే, లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం చూడండి. గాబ్రియేలు దూత చెప్పినటువంటి మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంటే ఇప్పుడు మరియ గర్భమున పుట్టబోతున్నటువంటి ఆయన ఎవరి కుమారుడు అనబడాలి? దేవుని కుమారుడు. వాళ్ళిద్దరికీ వివాహం అయిన తర్వాత పుడితే ఆయన ఎవరంటారు? యోసేపు కుమారుడు. యేసుక్రీస్తు వారు యోసేపు కుమారుడుగా కాదు, ఎలా ఉండాలి? దేవుని కుమారుడు అనబడాలి. దేవుని కుమారుడు అనబడాలంటే యోసేపు యొక్క ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు వారు జన్మిస్తే, పరిశుద్ధాత్మ శక్తి అని జన్మిస్తే అప్పుడు ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. మనిషి కుమారుడుగా మాత్రమే కాక దేవుని కుమారుడుగా పిలువబడాలంటే కన్యకగా ఉన్నప్పుడే ఆమె పరిశుద్ధాత్మ చేత ఏమనాలి? గర్భము ధరించాలి అనేది దేవుని యొక్క ఆలోచన ఉంది. ఇది మత్తయి సువార్తలో దేవుడు చేసిన ఆలోచన కాదు. ఆది కాండంలోకి వెళితే 3వ అధ్యాయాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు యొక్క జననమును గురించినటువంటి మొదటి ప్రవచనం అంటారు అక్కడ. ఆది కాండము 3వ అధ్యాయములో మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తును గూర్చిన మొదటి ప్రవచనం ఈ ఆది కాండం యొక్క భాగంలో మీరు చాలాసార్లు విని ఉంటారు కనుక ఈ తొందరగా వెళ్ళటానికి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆదాము అవ్వలు పండు తిన్న తర్వాత దేవుడు మొదట శపించింది ఎవరిని? ఎవరు శపించాడు? డైరెక్ట్గా అవ్వలు శపించాడా? ఆదాము అవ్వలు పండు తిన్న తర్వాత ఎవరిని శపించాడు? ఫస్ట్ సర్పాన్ని శపించాడు. ఎవరిని? సర్పాన్ని. ఇప్పుడైనా అడుగుతాను, రాసుకోవాలి, గుర్తుంచుకోండి. ఏమని చెప్పించాడు? నువ్వు మట్టి తిని నేల మీద పాకుతావని. ఆ తర్వాత ఎవరు చెప్పించాడు? ఆ తర్వాత ఆయన సాతాన్ని శపించాడు. ఎవరిని? సాతాన్ని. 3వది స్త్రీని శపించాడు. 4వది ఆదాముని శపించాడు. 5వది వాళ్ళు చేసే అతిక్రమాన్ని బట్టి భూమిని కూడా శపించాడు. సర్పాన్ని మన్ను తిని పొట్టతో పాగుతావన్నాడు. స్త్రీని ప్రసవ వేదన పడి పిల్లలు కంటావన్నాడు. ఆదాముని నువ్వు కష్టపడి సమటూర్చి భూమిని పండిస్తావు కానీ అది ముండ్ల పొలలు ఫలిస్తుందని చెప్పాడు. ఇక్కడ వీరి ముగ్గురి శాపాలతో పాటుగా ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ శాపం ఎవరికి? మీరు చూడండి, ఎవరికి అక్కడ? మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును
వైరము కలగ చేతును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమి మీద కొట్టుదు అనెను. ఇక్కడ వాక్య భాగంలో ఈ రిఫరెన్స్ చాలా ప్రాముఖ్యమైంది, అండర్లైన్ చేసుకోండి. ఇది క్రీస్తును గురించినటువంటి మొదటి ప్రవచనం. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ వాక్య భాగంలో ఏం రాయబడింది అంటే, మరియు నీకును స్త్రీకిని. నీకు అంటే ఎవరిక్కడ? సాతానుడు. ఎవరిక్కడ? సర్పం కాదు, ఎవరండి అక్కడ? సాతానుడు. నీకును స్త్రీకిని, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి. నీ సంతానం అంటే సాతానిక సంతానానికి, స్త్రీ సంతానానికి. స్త్రీ సంతానం అంటే ఎవరు? ఇప్పుడు మనం అందరమున కూడా పురుషుని వల్ల పుట్టిన వాళ్ళమా, స్త్రీకి మాత్రమే పుట్టిన వాళ్ళమా? ఎవరు పుట్టిన వాళ్ళం? భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పురుషుల వల్ల పుట్టినవారు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీకు మాత్రమే ఒక ఆయన పుడతాడు. స్త్రీకిని, నీకును స్త్రీకిని, నీ సంతానానికి స్త్రీ సంతానం. స్త్రీ సంతానం పురుషుని ప్రమేయం లేకుండా పుట్టేటువంటి సంతానం. ఆ స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది. అది అంటాడు అక్కడ. పుట్టినట్లు ఏముంది? అది అంటే ఆయన. అది అంటే ఏంటి అక్కడ? ఆయన. ఆయన అంటే ఎవరు అక్కడ? యేసుక్రీస్తు వారు. స్త్రీ అంటే ఎవరు అక్కడ? మరియా. స్త్రీ సంతానం అంటే మరియా. అది అంటే ఆయన. ఆయన అంటే క్రీస్తు. ఇప్పుడు సాతానుకి స్త్రీ సంతానంలో పుట్టాడు క్రీస్తుకి ఏం కలుగుతుంది? వైరం. వైరం అంటే ఏంటి? ఇద్దరి మధ్య పోరాటం జరుగుతుంది. ఇద్దరి మధ్య పోరాటం జరిగినప్పుడు నీవు దాని, నీవు అంటే ఎవరక్కడ? సాతాను. నీవు అంటే ఎవరక్కడ? దాని అంటే ఆ సంతానం. ఆ సంతానం ఎవరు? నీవు దాని అంటే, నీవు అంటే సాతాను, దాని అంటే స్త్రీ సంతానం ద్వారా పుట్టేటువంటి వ్యక్తి. నీవు దాని మడి మీద కొడతావు. నీవు దాని దాని అంటే ఏంటి? సంతానం. నీవు దాని మడి మీద కొడతావు. తర్వాత అది నిన్నెక్కడ కొడుతుంది? తల మీద కొడుతుంది. ఈ వచనం అర్థమైతే గొప్ప మర్మం ఉంది ఇందులో. నీవు దాని మడి మీద కొడతావు అంటే స్త్రీ సంతానం ద్వారా పుట్టినటువంటి ఆ సంతానం మడి మీద నువ్వు కొడతావు. సాతానుడు యేసుక్రీస్తుని మడి మీద కొడతాడంట. అది అంటే ఆయన తల మీద కొడతాడంట. ఇక్కడ కొడితే ఏమవుద్ది, ఇక్కడ కొడితే ఏమవుద్ది? బలమైన కర్ర ఇచ్చుకొని నిలబడున్న వ్యక్తి మీద మడి మీద బలంగా కొడితే ఏమవుతాడు? పడిపోతాడు, చచ్చిపోడు. ఏమవుతాడండి? పడిపోతాడండి, చావడు. చనిపోతాడా? కనుక ఇప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే క్రీస్తుని పడగొడతాడు. నిజమే, సిలువకు ఆయనను అప్పగించాడు. సిలువ శ్రమలకు ఆయన అప్పగించాడు. సిలువ వేయబడటానికి అందరినీ ప్రేరేపించాడు. పడగొట్టాడు క్రీస్తుని. క్రీస్తు మూడవ దినాన లేచి దాని తలను చితక్కొట్టేశాడు. తల అంటే ఏంటి? ఇదేంటి తెలుసా? హెడ్ అంటారు కదా. మీ హెడ్ ఎవరంటే దాని అర్థం మీ అధికారం ఎవరు అంటే ఆ క్రీస్తు వారిని సాతాడు మడి మీద కొట్టి పడగొడితే ఆ క్రీస్తు వారు దాని తల చితక్కొట్టేస్తాడంటే దాని అధికారాన్ని చితక్కొట్టేస్తాడు. సాతాను యొక్క అధికారం ఏంటి? పాపం. అధికారం ఏంటి? సాతాను యొక్క అధికారమును చితక్కొట్టేస్తాడు, సాతాను యొక్క బలమును చితక్కొట్టేస్తాడు అని ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఆదికాండం 3:15 చెప్పాడు. రాబో కాలంలో నీకు స్త్రీకి, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగుతుంది. నీవు ఆయన్ని పడగొడతావు, ఆయన్ని తల చితక్కొడతాడు అని. అప్పటి నుంచి కూడా మరియ వరకు అందరు ఎదురు చూసారో తెలుసా? స్త్రీ సంతానం ద్వారా రక్షణ పుడతాడు, స్త్రీ సంతానం ద్వారా రక్షకుడు పుడతాడు ఎదురు చూస్తూ వచ్చారు. అదే యెషయా గ్రంథంలో యెషయా గారు చెప్పాడు, కన్యక గర్భమందు కుమారుడు పుడతాడు అని. అలా చెప్పినటువంటి ప్రకారముగానే, ఆ సంకల్ప ప్రకారముగానే మనము మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ పరిశుద్ధాత్మిక శక్తి చేత కన్యకగా ఉన్నటువంటి మరియా గర్భము ధరించింది. అప్పుడు ఆయన దేవుని కుమారుడు అయ్యాడు అనే పదం మనం చూస్తున్నాం.
కానీ ఇందులో ప్రాముఖ్యంగా ఒక స్త్రీ గర్భము ధరించటానికి పురుషుని ప్రమేయము లేకుండా అది సాధ్యమా అని కొంతమంది అంటూ ఉంటారు. అది సాధ్యమా అంటే భూ సంబంధంగా మనుషులలో అది ఎవరికి సాధ్యము కాదు. కానీ ఎవరికి సాధ్యం? ఇది సాధ్యమా అని ఎవరనంటే నిజమే, మనుషులలో ఎవరికి అది సాధ్యం కాదు. కానీ ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. ఎలా సాధ్యం అంటే మొట్టమొదటి దేవుడు ఆదాముని ఎలా చేశాడు? నేల మట్టి తీసి బొమ్మను చేసి దాంట్లో జీవవాయువుని వదిలితే మనిషి అయ్యాడు. మట్టినే మనిషిని చేసిన ఆయన గర్భముందు బిడ్డను పుట్టించలేడా? మట్టిలోంచే మనిషిని చేశాడు. అదే మనిషిలోంచి మరొక మనిషిని చేయగలిగే శక్తి ఆయనకి లేదా? కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి సమస్తమును కూడా సాధ్యమే అయి ఉన్నాయి. ఇలాంటి ఒక ప్రశ్న ఆదికాండం 18వ అధ్యాయంలో 14వ వచనంలో అబ్రహాము గారు అడిగాడు. అబ్రహాము గారికి ఇస్సాకు పుట్టేటప్పటికి అబ్రహాము గారు వయసు ఎంత? చూడిగా చెప్పాలి, వయసు ఎంత? 100 సంవత్సరాలు. అప్పుడు శారా వయసు ఎంత? 90 సంవత్సరాలు. అబ్రహాం గారు అన్నాడు అక్కడ వచనంలో, అయ్యా ఇంత వృద్ధాప్యములో ఉన్నటువంటి శారా గర్భము ధరించుట సాధ్యమా అన్నాడంట. అక్కడ ఆ వచనం ఏమిటో తెలుసా? ఆయన అంటాడు, సాధ్యమా అంటే మనుషుల దృష్టిలో సాధ్యము కాదు, కానీ యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు కదా. ఆయనకు సమస్తమును సాధ్యము కదా. మట్టి నుండే మనిషిని చేసినటువంటి వాడు కదా. కన్య గర్భమందు శిశువును పుట్టించడంలో ఆయనకు సాధ్యము కానిది ఏది కూడా లేదు కదా. అలాగా ఆయన తన సంకల్పాన్ని బట్టి ఆ పుట్టబో వ్యక్తి దేవుని కుమారుడు అనబడాలి కనుక కన్యక గర్భమందు క్రీస్తు యొక్క జననాన్ని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు. అలా సంకల్పించినటువంటి ఆయన మూడవది క్రీస్తు పుట్టుకలోకి వెళదాం త్వరగా. గర్భం ఎలా ధరించాడు ఆయన? పరిశుద్ధాత్మిక శక్తి చేత దేవుని కుమారుడు అనుకున్నట్లుగా మరియా క్రీస్తును గర్భము ధరించిందని నేర్చుకున్నాం. ఇప్పుడు క్రీస్తు యొక్క పుట్టుకను గురించి ఆలోచన చేసినట్లయితే ఎందుకు ఆయన మనిషిగా పుట్టాల్సి వచ్చింది? మనిషిగా పుట్టి లోకములో మనిషిగా జీవించాల్సి వచ్చింది. ఆయన కూడా ఏదో ఒక దేవతగా వచ్చి వెళ్ళిపోతే సరిపోయేదేమో, ఏదో ఒక శక్తిగా వచ్చి వెళ్ళిపోతే సరిపోయేదేమో అని అంటే ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే గలతీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే 4వ అధ్యాయము 4-5 వచనాలలో దేవుడు పంపించిన విధానము, పంపించడంలో గల ఆయన యొక్క చిత్తము, ఆ చిత్తమందు ఉన్నటువంటి దేవుని సంకల్పాన్ని మనం చూస్తాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, స్త్రీ అంటే ఎవరు? కన్యక అయినటువంటి మరియ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడయ్యాడు. ఆయన మనిషిగా స్త్రీ యందు ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే భూమి మీద మనుషులందరూ ఏం చేశారు? ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. పాపం చేసినటువంటి వాళ్ళకి ధర్మశాస్త్ర ప్రకారంగా ఏముంటుంది? ఖచ్చితమైనటువంటి శిక్ష ఉంటుంది. కనుక ధర్మశాస్త్రం వలన అందరూ పాపులుగా ఎంచబడుతున్నారు. ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వారిని అనగా పాపానికి బానిసలైన వారిని ఆ పాపము నుంచి విడిపించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడుగా వచ్చాడంట. ధర్మశాస్త్రం లోబడిన వాడుగా రావటం అంటే ధర్మశాస్త్రం అటువంటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఒకడు పాపం చేస్తే ఆ పాపము తీసివేయబడాలంటే ఆ పాపానికి పరిహారం ఏంటో తెలుసా? రక్తాన్ని చిందించాలి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు.
సరే, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలదని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. కనుక మనుషులను రక్షించడం కొరకు 1000 గొర్రెలను కోసేస్తే పాపాలు పోతాయా? 2 లక్షల ఆవులను కోస్తే పాపాలు పోతాయా? మనిషి చేసినటువంటి పాపానికి జంతువుల యొక్క, పశువుల యొక్క రక్తం అనేది మనుషుల పాపాలు తీసివేయటం అసాధ్యమైంది. మనిషి చేసిన పాపానికి పశువుల రక్తం అనేది పాపాన్ని తీసేయదు. ఇది నేనిచ్చిన స్టేట్మెంట్ కాదు, దేవుడే పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్ర విషయమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కనుక ఇప్పుడు మనిషి యొక్క పాపాలు తీసేయాలంటే ఏ రక్తం చాలదో? పశువుల యొక్క, ఎడ్ల యొక్క రక్తము మనుషుల పాపాలను తీసేయదు. మనిషి చేసిన పాపానికి మనిషి రక్తమే చిందించాలి. ఏం చిందించాలి? మనిషి యొక్క పాపానికి మనిషి రక్తమే చిందించాలి. ఆ మనిషి కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడైనటువంటి వాడే పరిశుద్ధమైనటువంటి స్థితుల్లో మనుషులను మార్చగలిగే శక్తిని వాడై ఉంటాడు. లేదనుక మీరు చూడండి, మనం మురికి నీటిలో ఉన్నాం. మురికి నీటిలో ఉన్నటువంటి మనం శుభ్రం చేయబడాలంటే మళ్ళీ మురికి నీటిలోనే కడుక్కుంటే పోద్దా? ఏం చేయాలి? మంచినీటిలో కడగాలి. అలాగే పాపము చేసిన మనుషుల యొక్క పాప విడుదల కలగాలంటే పాపము చేయనటువంటి మనిషి యొక్క రక్తం కావాలి. అలా చూస్తే భూమి మీద పరిశుద్ధుడు ఉన్నాడు ఒకడైనా? ఒక్కడు లేడు. పరిశుద్ధమైన రక్తం ఒక్కడికి కూడా లేదు. అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసిన వాళ్ళుగా ఉన్నారు. కనుక ఇలా పాపములో ఉన్నటువంటి మనుషులను రక్షించడానికి పరిశుద్ధుడుగా దేవుని కుమారుడు పరిశుద్ధమైన జన్మ ద్వారా పరిశుద్ధమైన రక్తాన్ని తిరించడానికి మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. క్రీస్తు మానవుడిగా పుట్టగల కారణం ఏంటంటే, ఆయన మనిషిగా పుట్టి మనుషుల కొరకు రక్తాన్ని చిందిస్తేనే మనిషి రక్తమే మనిషి పాపాలను తీసివేస్తుంది. కనుక ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అదే రోమపత్రిక 5:12 చెప్తాడు కూడా. ఏంటో తెలుసా? ఒక మనుషుని ద్వారా లోకానికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఒక మనిషి ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది. ఎవరైనా? ఆదాము. ఆదాము పాపం చేశాడు. ఏం చేశాడు? పండు తిన్నాడు. ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. పాపం లోకంలోకి వచ్చింది. ఆదాము అలాగే అందరూ ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశారు? పాపం చేశారు. ఒక మనుషుని ద్వారా పాపము లోకానికి వచ్చింది. ఇప్పుడు మరొక మనుషుని ద్వారా పాపానికి విడుదల కలిగింది. ఆ మనిషి ఎవరు? యేసుక్రీస్తు వారు. మనిషి ద్వారా పాపం వచ్చింది కాబట్టి మళ్ళా మనిషి ద్వారానే పాప విమోచన అనేది కలగాలి. కనుక మనిషిలాగా యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి మనుషులందరికీ కూడా పాప క్షమాపణ కలగచేశాడు. అదే విషయాన్ని అదే రోమపత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాము. రోమేలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయేలా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనే దానమును అనేకులకు విస్తరించాను. అంటే ఒక మనుషుని ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది. అలాగే యేసుక్రీస్తును అక్కడ ఏముంది? అక్కడ మనుష్యుని ద్వారా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు కూడా మనిషిగా జన్మించడాన్ని బట్టి అందరికీ కూడా ఏం కలిగింది? కృప, సమాధానము, రక్షణ అనేది విస్తరింప చేయబడింది. అందుకే ఫిలిప్పీ పత్రిక 2:8 ఉంటుంది. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి ఎలా కనపడ్డాడు? క్రీస్తు సంపూర్ణమైన మానవుడిగా జీవించాడు. సంపూర్ణమైన మానవుడిగా ఉన్న పరిపూర్ణమైన పరిశుద్ధుడిగా జీవించాడు. ఎందుకంటే సంపూర్ణమైన మానవుడిగా ఉంటేనే మానవ పాప విమోచన కొరకు ఆయన యోగ్యుడవుతాడు. సంపూర్ణమైన మానవుడు కాకపోతే మానవుని పాపాలు తీసివేయబట్టం అసాధ్యం. నిజంగా ఒక మాటలు చెప్పాలంటే ప్రపంచంలో అనేక మంది దేవుళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు.
ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఏ దేవత దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ కూడా బలి కోరేటువంటి దేవుళ్ళు దేవతలే. ఏం కోరుకుంటారు? బలి కోరుకునే దేవుళ్ళు దేవతలే. ప్రపంచం మొత్తం మీద బలైన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. బలి కోరే దేవుడు కాదు, బలి అయిన దేవుడు. ఆ బలిలో మనందరికీ పాప క్షమాపణ కలుగు చేసినటువంటి దేవుడై ఉన్నాడు కనుక ఆకారమందు మనుషుడు కనపడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించిన వాడై మనందరి రక్షణ కలగ చేశాడు. కనుక క్రీస్తు మానవుడిగా ఎందుకు పుట్టాడు అంటే, మానవుడిగా పుట్టి పరిశుద్ధమైన రక్తాన్ని చిందిస్తేనే మనుషులమైనటువంటి మన పాపాలు తీసివేయబడతాయి కనుకనే అందుకు ఆయన మానవునిగా ఈ లోకమందు జన్మించాడు. కనుక కన్యక గర్భమందు క్రీస్తు పుట్టినటువంటి ఆ ప్రయోజనాన్ని మనం పొందాలంటే ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? కన్యక గర్భమందు క్రీస్తు పుట్టాడు. ఆయన పుట్టి మానవునిగా మన కొరకు జీవించి మనుషులందరి కొరకు పరిశుద్ధుడైన తన రక్తాన్ని చిందించాడు. కన్యక గర్భమందు క్రీస్తు పుట్టినది మనకు ప్రయోజనకరంగా ఉండాలంటే, దానివల్ల వచ్చిన ఫలితాన్ని మనం పొందాలంటే మనం ఏం చేయాలి? కన్యక గర్భమందు క్రీస్తు పుడితే మనమందరము క్రీస్తులో పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? క్రీస్తులో పుట్టాలి. క్రీస్తులో పుట్టడం అంటే ఎలా పుడతాం? క్రీస్తులో మనం దేని ద్వారా చెప్తున్నారు చక్కగా, బాప్తిస్మము ద్వారా. నికోదేము చెప్తాడు కదా ఆయన 3:5 ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తే కానీ. క్రీస్తు నిజంగా కన్యకకే పుట్టాడని, దేవుడు తన సంకల్పము చేత కన్య అయిన మరియ గర్భము ధరించిందని, ఆయన దేవుడయ్యుండి కూడా పరలోకములో తండ్రి సింహాసనం పక్కన ఆశుడయ్యుండి కూడా నీ కొరకు ఒక దాసుడుగా, ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని, మనలాంటి శరీరంతో జీవించి మనకంటే ఎక్కువైన శ్రమలు పొంది తాను చేయని పాపాల కొరకు, మనం చేసిన పాపాల కొరకు ఆయన శిలువలో మరణించిందని నిజంగా గుర్తిస్తే మనం చేయవలసింది తెలుసా? క్రీస్తుల్లో పుట్టాలి. బాప్తిసం ద్వారా క్రీస్తులో మనం జన్మించిన వాళ్ళమైతే కన్యక గర్భమందు క్రీస్తు యొక్క జన్మ, ఆయన మరణము, సమాధి, పునరుద్ధారం ద్వారా కలిగిన రక్షణను, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతాము. అలా ఎవరైనా జన్మించిన వాళ్ళు ఉంటే క్రీస్తులో, క్రీస్తు యొక్క సంఘములో బాప్తిసము ద్వారా జన్మించాలి.